రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువ విన్నది ఏంటంటే ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టకూడదని. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. బట్ అది మంచిది కాదు అన్నప్పుడు బయట పెట్టడమే బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట. సో నేను ఇది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర చూశాను. నాకు పింట్రెస్టీ లుక్ ఉన్నవి చాలా చాలా ఇష్టం. అంటే యాస్థెటిక్గా ఉండాలన్నమాట. ప్రోడక్ట్ ఎక్కడ పెట్టినా కూడా చూడ్డానికి అందంగా ఉండాలి. ఇలా ఉండే ఐటమ్స్ అంటే నేను మామూలుగానే తీసుకుంటాను. వాటిలో ఇదొకటి. ఇంకా దీనికి బాస్కెట్ వచ్చేసి ఇలా ఇచ్చారు. చాలా క్యూట్గా చాలా క్వాలిటీగా ఉందన్నమాట. నేను తొందరపడి ఈ కలర్ తీసుకున్నాను. వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంచి కలర్స్ ఉన్నాయి అనమాట. గోల్డెన్ విత్ బ్లాక్ ఇలా ఇంకా కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. మీరైతే చూసుకొని మంచి కలర్ తీసుకోండి. ఇందులో కలర్ ఆప్షన్స్ బాగున్నాయి కాబట్టి. ఇప్పుడైతే ఎగ్స్ అన్ని తీసి అరేంజ్ చేసేస్తున్నాను. నాకు అరేంజ్ చేశాక అనిపించింది ఇంత సేఫ్ కూడా కాదు ఇందులో ఇలా డైరెక్ట్గా పెట్టడం అని చెప్పేసి. అందులో ఏమన్నా క్లాత్ కానీ ఇలా వేస్తే బాగుండు అనిపించింది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే నాకు మా మావయ్య గారు అత్తయ్య గారు వాళ్ళు లాస్ట్ వీక్ కొన్ని నేరేడు పళ్ళు తెప్పించారు. ఆ నేరేడు పళ్ళు డబ్బా ఇదనమాట. దీంట్లో ఇలా గడ్డి వచ్చింది. సో అప్పటి నుంచి ఆ గడ్డిని అలాగే పెట్టుకుని ఉంచాను. దేనికైనా పనికొస్తుంది కదా, ఎక్కడైనా దాన్ని ట్రై చేద్దాము ఏదన్నా ఐటెం చేయడానికి ఇట్లా అనుకున్నాను అనమాట. వెంటనే ఇంకా ఈ ఐడియా వచ్చేసరికి దీంట్లో పెట్టాను. సో ఇటు నాకు ఎగ్స్ సేఫ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లుక్ కూడా చాలా న్యాచురల్గా ఉందన్నమాట చూడ్డానికి. యాక్చువల్గా ముందు కంటే నాకు ఈ గడ్డి వేసిన తర్వాతనే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఇప్పుడు ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తాను. దీన్ని నేను ఎక్కడ పెట్టాలి అని అనుకున్నాను. బట్ ప్లేసింగ్ ఎక్కడ పెట్టినా కూడా చెయ్యి తగిలి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే దాన్ని ఎక్కడ హ్యాంగ్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు హ్యాండీ. సో ఇంకా ఇలా ఓవెన్ మీద అయితే పెట్టేశాను అనమాట. యాక్చువల్గా దీనిపైన గార్లిక్ది డబ్బా ఉండేది. అది తీసి వేరే ప్లేస్లో పెట్టి దీన్ని ఇలా అరేంజ్ చేశాను. లుక్ అయితే చాలా నచ్చింది నాకు. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. బాయ్ మరి.